వేణుకి తర్వాత లక్ష్మణ్కి 2 పుస్తకాలు ఇచ్చి ఆ పుస్తకాల మీద మాట్లాడమని అడిగారు. వాళ్ళు కూడా చాలా సమగ్రంగా ఆ పుస్తకాల నాకు టాపిక్ ఏంటండి నాకు తోచింది నేను మాట్లాడవచ్చు అనేటువంటి మొదట ఈ మీటింగ్స్ పెట్టుకోవడము, ఈ సభలు నిర్వహించడం ఇలా జరుగుతుందని కాస్త ఊహించి ఎన్నికలలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తయారు చేసేప్పుడు వాళ్ళు ఒక 6 అంశాలను రాస్తే ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే అంశాన్ని చేర్చాలి అని మేమంతా అడిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ అనే అంశాన్ని కూడా దానికి చేర్చారు. వాళ్ళు నిజంగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ లేదా మనం అడిగినంత మాత్రాన మేనిఫెస్టో రాసినంత మాత్రాన వాళ్ళు దాన్ని ఆచరిస్తారా లేదా అనే విషయం వేరు. కానీ కనీసము ఈ దేశంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అనేటువంటి విషయం ఒకటి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రెండవది 2 సార్లు గెలిచారు కాబట్టి నేతృత్వ రోల్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా ఒక అంశంగా ఈ ప్రత్యామ్నాయంగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ చేత అది రాజు. ఆ విషయాన్ని గురించి చాలా సందర్భాల్లో మాట్లాడడం కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు స్పష్టంగా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రిని కలిసినప్పుడు ఇది మానవ హక్కుల గౌరవించే ప్రభుత్వం, హ్యూమన్ రైట్స్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అనేటువంటి సందేశం ఏదైతే లేదా మీ ఆకాంక్ష ఏదైతే రాసిన మేనిఫెస్టో పోలీస్ అధికారులకి కింద దాకా వెళ్ళేట్టుగా మీరు నిరంతరంగా మానవ హక్కుల గురించి మాట్లాడాలి అని ముఖ్యమంత్రి గారికి చెప్పండి. తప్పకుండా దాన్ని కాపాడటం మొదటి వాళ్ళంతా సరే మన బయట ఉండే వ్యక్తులు వీళ్ళు అనవసరంగా కొత్త ఆశలు పెడుతున్నారు, ఈ ప్రభుత్వాలు ఏమైనా అంతే అనేటువంటి అది ఒక వాస్తవం. రాష్ట్రం వాళ్ళు చెప్పింది నిజమైంది మేము అనుకున్నది అది భ్రమైంటేనే ఇది కూడా మనకు తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతకాలంగా వాళ్ళు మీటింగ్ పెట్టుకోవడం అభ్యర్థన కొంత చేశారు. తర్వాత మళ్ళీ వేడి మాట్లాడిన తర్వాత కొంత రిలాక్స్ అయ్యారు. కానీ మొదటిసారిగా విరసం విషయంలో ఎందుకంటే దాంట్లో నేను కూడా దాని కూడా ప్రయత్నం చేశాను. ఏ కారణంలో అమర్ల గంభీర సంఘం నా ప్రమేయం లేకుండా వాళ్ళ ప్రయత్నం వచ్చింది. అనవసరంగా నాకు ఇబ్బంది పెట్టుకోవడానికి వాళ్ళు ఆ పని చేశారు. పద్మకుమార్ గారు చెప్తారు దాని చేత పోలీస్ యంత్రాంగంలో ఈ అస్పష్టత ఇవాళ వద్దా ఇస్తామని పోతారు, ఇవ్వకూడదని పోతారు. ఆ చెప్పిన దాంట్లో మనకు అస్పష్టత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మరి సభాముఖంగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి లేదా అధికార పార్టీకి మనం చెప్తున్నది ఏమిటంటే సభలను ఆపి, ప్రదర్శనను ఆపి, ముఖ్యంగా ఇలాంటి సర్వీస్ ఆపి మీరు పరిపాలించడము, తర్వాత రేపు మళ్ళీ ఎన్నికల్లో మీరు ప్రజలకి ఏం చెప్తారు అనే ప్రశ్న అయితే అడగవలసిన సందర్భం. ముఖ్యమంత్రిగానే మనం అడుగుతున్నాం. రెండవది శాంతిగతులు గడపాలి అనే ఒక ప్రయత్నము మనం తీసినప్పుడు జస్టిస్ చంద్రకుమార్ గారు మేమంతా కూడా ముఖ్యమంత్రి గారు నేను తెలిసినప్పుడు చంద్రకుమార్ గారు వాడు ఆయుధాలు పడేయాలి అని కూడా శాంతిలో భావన చేద్దాం అని ఆయన అన్నాడు. అంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళ ఆయుధాలను పడేస్తే వేరే వాళ్ళ ఆయుధాలు పట్టుకోరా, ఇలాంటి సమస్యలు ఉన్నంతకాలం ఇలాంటి పోరాటాలు ఉంటాయి అని రేవంత్ రెడ్డి గారికి ఇలాంటి పోరాటాలు ఉంటాయి. సమస్యలు మౌలిక సమస్యల పరిష్కారం అంటే ప్రజలు పోరాటాలు చేస్తుంటారు. ఇది ఒక రాజకీయ స్థాయి నుండి అవసరం. ఇక మన పోలీసు స్నేహితుల దగ్గరికి వచ్చేవరికి వాళ్ళకి ఒకే ఆలోచన ఏంటంటే ఏమీ గొడవలు లేకుండా, వాళ్ళకి ఏ మీటింగ్ లేకుండా, ఏ ప్రొసెషన్ లేకుండా నడవాలి. కానీ వాళ్ళు అక్కడ ఉన్నది ఈ ప్రొసెషన్లు అంత వేరు చెప్పినట్టుగా ఈ సభలు సమావేశాలు జరిగేలాగా ప్రజాస్వామ్యం అంటేనే ఒక సంభాషణ. ప్రజాస్వామ్యంలో నిరంతరంగా సదస్సు ఉంటాయి, ప్రజలు అభిప్రాయం చెప్తారు. అభిప్రాయాలు చెప్పడము లేదా ప్రజా అనుభవాన్ని గురించి మాట్లాడినప్పుడు రాజకీయాల్లో కూడా వాళ్ళు చేస్తున్న తప్పులు తెలుసుకోవడానికి ఒక మార్గము. ప్రజలు తమ ఒత్తిడి ఎలా పెట్టడానికి ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు కదా. ఎన్నికలకు మధ్యన చాలా ప్రక్రియ ఉంటుంది. మరి ప్రజలు తమ సమస్యలు ఇచ్చినప్పుడు చెప్పుకోవడానికి వస్తే ఇంకా అదే దాన్ని మనం ప్రజాస్వామ్యం అంటే కనుక ఈ 5 ఏళ్లలో మీరు ఎట్లా పరిపాలించడానికి ప్రధాన ఎన్నికలు తెలుస్తున్నారు. కానీ మన దృష్టిలో
ఎన్నికలే ప్రజాస్వామ్యం కాదు. ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఒక భాగం కావచ్చు, కానీ 5 ఏళ్ళకి ఒకసారి వెళ్ళి ఓట్లు వేసుకొని ఇది ప్రజాస్వామ్యం ఉంది. ప్రజాస్వామ్యం ఒక జీవన విధానం. ప్రజాస్వామ్యం అదొక ఫిలాసఫీ, దానికి అవుట్లుక్. అటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళు రిసర్చ్ వాళ్ళు చాలా స్పష్టమైన భావజాలు, వారికి ఏం సమస్య లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు మేము ఇదే చేస్తాం, వారికి రాజ్యాంగంలో నమ్మకం లేదని అన్నారు, ప్రజాస్వామ్యంలో నమ్మకం లేదని వాళ్ళు రాష్ట్రీయ స్వయం సేవిస్తాన్ని మొదటి చెప్తున్నారు. కనుక ఆ విషయంలో వాళ్ళు ఏదంటున్నారో అది వాళ్ళు చేస్తున్నారు. కానీ ప్రతిపక్ష పార్టీ అవుతున్నాయో ప్రజాస్వామ్యాన్ని నిరంటున్నారు, మీ ఆచరణలో వాళ్ళకంటే భిన్నంగా ఉంటారు. కనుక మీరు అధికారం ఉన్నప్పుడు కూడా మీరు అలాగే ప్రవర్తిస్తే మొత్తంగా సమాజంలో ఒక నేతృత్వం ఎలా పెరుగుతుంది, దానికి మీరు కూడా బోధపడినట్లే. ప్రతిపక్ష పార్టీల కాంట్రిబ్యూషన్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఏ మాత్రమైన ప్రజాస్వామ్యం కాపాడడానికి వాళ్ళ చొరవగానే వాళ్ళు ఏం చేయకపోతే అందరితో పాటు వాళ్ళు కూడా ఉంటారే, వాళ్ళని కూడా మీటింగ్ పెట్టుకొని వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఓడిపోతూనే ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రులే మమతా బెనర్జీ కేజ్రీవాల్ కేరళలో ముఖ్యమంత్రి అందరినీ చేస్తున్నారు. వేరొక మాట చేస్తారు, ఇది ఒక వామపక్ష భావజానికి ఒక వామపక్ష మాట్లాడినట్టు సుందరేగానంటే అందరికీ గౌరవం. మీరు కేరళలో చూస్తారు ఎట్లా రిప్రెషన్ చేస్తారు. ఈ రిప్రెషన్ తక్కువ సమస్యగా సంఘటితంగా ఏ సభ జరిగినా కూడా సభకు మనం మద్దతు ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అనేటువంటి ఒకవేళ స్పృహ వాళ్ళకి లేకపోతే రేపు మన దేశంలో ఉన్న ఈ ఫ్యాసిస్ట్ భావన అనేది అది చాలా వరకు సమాజాన్ని ఆక్రమించింది. అంత పెద్ద ఎత్తున జరిగేటువంటి భయంకరమైన పరిస్థితి దాని తాడు అని మనం వాళ్ళు ప్రతిపక్షాలు తెచ్చి ఉన్నారు. మీడియా వాళ్ళు నన్ను ఒక ప్రశ్న అడిగారు బయట. అక్కడ ఉద్యోగమే లేదు, పోరాటమే లేదు, ఈ సభలు పెట్టుకోవడం అవసరం అంటే మీడియా యాటిట్యూడ్ ఇలాంటి సభలు పెట్టుకోవడం అవసరం అంటే నేనేమన్నానంటే ఈ ప్రశ్న ఎలా ఉందంటే భగత్ సింగ్ ను గుర్తు చేసుకోవడం అవసరం అన్నట్టు. అంటే భగత్ సింగ్ ఎవరు చేశారు, పోరాటం అయిపోయింది, ఈ పదార్థాన్ని గురించి మాట్లాడాను, భగత్ సింగ్ సంస్మరణ సభలు పెట్టాము, భగత్ సింగ్ మాట్లాడు ఏం చేస్తున్నాం మనం అంటే ప్రపంచంలో త్యాగాలు చేసిన వాళ్ళు అందరూ సుఖంగా ఉండాలి అని తమ ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు, సమాజంలో నాగరికత క్రమంలో సమాజ జ్ఞానంలో కూడా నాటకంలో కూడా త్యాగాలు చేసిన వాళ్ళే గుర్తుంటారు. త్యాగాలు చేసిన వాళ్ళ చరిత్ర ఉంటుంది. సమాజాన్ని ముందుకు నడిపేది, నాగరికతను ముందుకు నడిపేది, నాగరికతను నిలబెట్టేది త్యాగమే. త్యాగానికి ఉండే పాత్ర ఏదైతుందో అదొక అద్భుతమైన పాత్ర ఉంటుంది. తన కొరకు తాను కాకుండా అందరూ బాగుపడాలి అని ప్రాణాలు ఇచ్చేవాళ్ళు వెళ్తున్నారు. ఆ రాజకీయాలను ఏ రాజకీయాలన్నా కూడా ఆ నిర్ణయాన్ని తెచ్చిందో, త్యాగం చేసే నిర్ణయాన్ని తెచ్చిందో హనుమంత్ గారి నుంచి నేను ఆయన కొన్ని దాన్ని చెప్పారు. కనుక త్యాగ నిర్ణయం చెప్పాలి. అయితే రూలింగ్ క్లాసెస్ కూడా ఏం చేస్తాయంటే గతంలో జరిగిన త్యాగాలను గుర్తిస్తుంది, గతంలో చేసిన త్యాగాలను పాఠాలు పెడుతుంది, గతంలో త్యాగాలు చేసిన వాళ్ళు విగ్రహాలు పెడతారు. వాళ్ళు కూడా రాజ్యాన్ని పెట్టారు, పోరాటం చేసిన వాళ్ళు. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా వరంగల్ కాకతీయ నుంచి వచ్చి గతంలో జరిగిందంతా గొప్ప, ఇప్పుడు జరుగుతున్నది మాత్రం నెగిలి. అప్పుడు అట్లే అనుకో. అందుకనే శ్రీశ్రీ గారు అన్నాడు, తెల్లవాడు నిన్నవాడు భగత్ సింగ్ అన్నాడు, నల్లవాడు నిన్నే నక్కులు వేసుకుంటాను, ఎల్లవాడు వేసుకుంటాం, ఏది చెప్తాను సార్. అంటే ఈ అవగాహన ఏదైతుందో శ్రీశ్రీ గారు ఏదైతే ఆ పద్యంలో చెప్పారు, ఈ త్యాగాలు గుర్తుంటాయి. చాలా మనకు ఆశ్చర్యం వేసే విషయము, బిర్సా ముండా ఆయన చేసింది రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. బిర్సా ముండా ఇప్పుడు ఎట్లయితే విప్లవోద్యమంలో సబ్బర్సు లోపల నుంచి కొంత జరిగినట్టుగానే ఆయన విషయంలో కూడా ఎక్కడో ఉంటే అంతర్గతంగా పోరాడుతున్న వాళ్ళు ఆయన సమాచారం
బిర్సాముండా చంపేశారు. బిర్సాముండా నువ్వు చంపేశారు కానీ బిర్సాముండా ఎందుకు గుర్తుపెట్టుకున్నారు? ఈ మధ్యన అమిత్ షా గారు, మోడీ గారు అందరూ ఆయన విగ్రహానికి పూలు దండలు చేసి బిర్సాముండా ఎవరు? బిర్సాముండా ఏం చేశారు? బిర్సాముండా ఆకాంక్ష ఏమిటి? మీరు వెళ్ళి ఆయనకు పూల దండలు చేస్తున్నారు. అంతేందుకు 1981లో జరిగిన ఇంద్రవెల్లి సంఘటన, అది ఒక పెద్ద స్తూపం కట్టారు, అద్భుతమైన స్తూపం. దాని మధ్యన పూలు కొట్టారు, మళ్ళీ వేలు కట్టారు. రేవంత్ రెడ్డి గారు ఇంద్రవెల్లి స్తూపం దగ్గరికి వెళ్ళి అమరవీరులకు ఆయన నివాళులర్పించారు. అది అమరవీరులే కదా. అమరవీరులకి పూర్ణ ముఖ్యమంత్రి ఇంద్రవెల్లికి వెళ్ళి అక్కడ ఆయన అమరులకి ఒక నివాళి ఇచ్చారు. నిజంగా మన ఇంటర్వ్యూ సంఘటన ఇంటర్వ్యూ మాట్లాడు స్తూపం అవుతాను అన్న వాళ్ళని ఇవాళ ఇంటర్వ్యూ మనకు ఒక సింబల్ అయిపోయింది. రూలింగ్ ప్రాసెస్ ఏంటంటే గతంలో నేను అని చెప్తాను, మరి మీరు ఎందుకు గుర్తుపెట్టుకున్నట్లయ్యా? త్యాగాలు చేసిన వాళ్ళను, సోకటి ఇచ్చినాం, ఒక స్పాట్ కలిసినాం, ఒక భగత్ సింగ్ను, ఇవాళ హనుమంతును, ఇవాళ మనకు అదంటే ఎందుకు గుర్తుపెట్టుకున్నామంటే మనిషిలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి లక్షణం, అంటే చాలా అద్భుతమైన లక్షణము, అందరూ సుఖం ఉండాలంటే నాకు. ఇది సాధారణ విషయం కాదు. మదనపడి అంతర్గతంగా అంటే సభలు పెట్టుకుంటే నేను చెప్పిన సభలు ఉపన్యాసాలు అదే కూడా కేవలం మన కాన్షియస్నెస్ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ ఒక కాన్షియస్నెస్ ఉన్నవాళ్ళు, కాస్త మనకి మానవత్వం ఉన్నవాళ్ళు కాబట్టి అదే వాళ్ళు గుర్తు చేసుకుంటాం వస్తారు. పోయే వాళ్ళు చాలా మదన పడతారు, చుట్టూ ఉండే పరిస్థితులకి ఆందోళన చేస్తారు. పోయిన వాళ్ళందరూ ఎవరినైనా తల్లిదండ్రులు కూర్చున్న తల్లిదండ్రులు అడగండి, ఈ పిల్లలు ఎవరైతే లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఎవరైతే వెళ్ళారో వాళ్ళు చాలా భిన్నంగానే మొదటి నుంచి ఆలోచించడము, తర్వాత మదనపడము, వైద్య సమాజం ఉండడం, ఎట్లా ఈ సమాజం అనడం, ఈ సమాజం వాళ్ళు దీర్ఘకాలమే సమాజం మారుతుంది అనుకోలేదు, దీర్ఘకాలమే పడుతుందని అనుకున్నారు. కానీ ఎంతకాలం పట్టినా రేపైనా ఎల్లుండైనా మనిషి మరింత కాస్త సుఖంగా జీవించాలని ఒక స్వప్నం ఏదైతుంది, మా భవిష్యత్ తరాలకు సుఖంగా ఉండాలనే స్వప్నం ఏదైతుంది వాళ్ళు నడిపిస్తున్నారు. తమ కూడా కాదు, మన చుట్టూ ఉండే సమాజం ఎలా మారింది. ఈ మొత్తం మా జీవిత కాలంలోనే మా చిన్నతనం ఉండే మనుషులు, చిన్నతనం ఉండే సంబంధాలు, బంధుత్వాలు, ప్రేమలు, మన సంబంధాలు సమిష్టి, ఆ సంబంధాలు మారుతూ మా జీవితంలో చివరి దశలో సమాజంలో వచ్చిన మార్పు చూస్తే ఆ సంబంధాలు ఆశ్చర్యం వేస్తున్నాయి. టెక్నాలజీ మారింది, మనిషి అంత చాలా సాధించారు. ఆమెనే వాక్యం చెప్తున్నారు యాంకర్ గా. అసలు అలా మారింది. ఓ టెలిగ్రామ్ ఇవ్వాలంటే పోయి కూర్చొని కొంచెం సాయంత్రం పోస్ట్ ఆఫీస్ లో కూర్చొని ఆ టెలిగ్రామ్ ఇవ్వాలి. వారు మళ్ళీ లంచ్ పోయి మళ్ళీ లంచ్ వచ్చి దానికి తక్కువ కూర్చొని పోవడం లేదండి. వారు మీరు అర్థం నిమిషంలో మాట్లాడదు. టెక్నాలజీ మారి మనిషి ఏమయ్యాడు, మనుషులు ఏమయ్యారు. తల్లులు పిల్లలు చంపడం ఎప్పుడైనా విన్నామా? నాకైతే నా 50 ఏళ్ళు ఎప్పుడైనా వినలేదు. నేను కూడా ఆమె సంపలో పడి పిల్లలు చేస్తారు. ఎంతో నమ్ముతున్నారు హనుమంతు గారు వాళ్ళని. వాళ్ళ సంగతి చూస్తే మనుషులు తల్లి ప్రేమ, ఇక తల్లి ప్రేమనే ఆ ప్రేమ లేదని కాదు, ప్రేమతో నేనంటే నేను ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు ఏమని చూస్తారు. పిల్లలు లేకపోతే చూసుకునేవారు లేరు. అన్నలు, తమ్ముళ్ళు, బావలు, అక్కలు ఎవ్వరు చూసుకోరు. ఎందుకంటే ఎవ్వరికి జీవించడం అక్కడా వచ్చేసాం. పెట్టుబడి దాటి ఇచ్చేటప్పుడు వచ్చాం మనం. కనుక అటువంటి మానవ సంక్షోభంలో, ఇంత సంక్షోభం ఉన్న సమాజంలో దీన్ని మానవీయంగా స్పందించేవాళ్ళు ఏంటి సమాజం అయిపోతుంది, ఏమైపోతుంది సమాజం. అసలు మానవాళ్ళు ఉంటదా? ఇజ్రాయల్ చూస్తున్నాను, ఒక కుక్కని చూసిన
అక్కడ కాంపౌండ్ చూసిన అది ఏం జరుగుతుంది, చిన్న పిల్లలు జరుపుతున్నారు, పూల మీద బాంబులు వేస్తున్నారు. ఇప్పుడు మన ఇరాన్లో చనిపోయిన వాళ్ళ 15 నెలల పాప, ఆయన ముసలాయనతో పాటు ఆ పాప కూడా అక్కడే ఖండం చేశారు. కానీ చిన్న పాప అమ్మాయిని చూస్తే ఎంత దుర్మార్గంగా ప్రేమిస్తుంది. అమ్మాయిలని చంపడం, అబ్బాయిలను చంపడం, చిన్న చిన్న పిల్లలు రేట్ చేయడం, రోగం అసలు ఇదే. ఈ సమాజంలో వారు తన ప్లెజర్ కొరకు, తన డబ్బుల కొరకు, తన స్వార్థం కొరకు, దేని కొరకైనా మనిషిగా లేదు. చాలా స్పష్టంగా మంచిగా లేదు. ఇచ్చే పోతే ఇది ఎక్కడ పోతుంది అంటే మనకు అర్థం కావాలి. ఈ సమాజం మారదా, ఈ సమాజంలో మార్పు రాదా, మనిషి మళ్ళీ మనిషిగా మారదా, మానవత్వం రాదా అంటే మానవత్వం అనేది ఉంటుంది, మానవ ప్రభుత్వం ఉంటుంది, ఒక మానవీయ సమాజం వస్తుంది, మనుషులు ప్రేమించిన సమాజం వస్తుంది. ఇంత నిరాశాజనకమైనటువంటి సందర్భంలో కూడా ఓ స్వప్నం ఉన్నటువంటి మనిషి తప్పకుండా ఒక మంచి సమాజం వస్తుంది అని అనుకోండి. నా ప్రాణాల పైన సరే మనం ఎంతకాలం బతికినంతకాలం రాస్తే వస్తుంది, కానీ మన త్యాగం ఏదైతుందో దాని నుంచి ఒక మంచి సమాజం వస్తుంది. భగత్సింగ్ అయితే అదే అంటారు, దానిలో అనుకున్నారు నేను సంపాదించి దాన్ని నవ్వుతే. కానీ నేను చనిపోయిన తర్వాత ఉండేటువంటి ప్రభావం, తర్వాత దాని నుంచి ఆలోచన, ఆ స్పందన, దాని ఆ స్ఫూర్తి ఏదైతే ఉంటుంది అనే దాని కొరకైనా ప్రాణానికి ప్రాణంతో ఒకసారి నవ్వుతూ సంపాదించి ఎనిబాడి అందరు కూడా అనమాట తెలియదా, వాళ్ళందరూ తెలుసు. ఎంతకాలం మా భక్తులను అందరూ తెలుస్తాడు. ఆ ఉద్యమంలో ఉండే ప్రతి వాళ్ళు చావుకు సిద్ధమయ్యే ఉంటారు. మేము శాంతించండి ఒక అబ్బాయి దాన్ని ఉపన్యాసాలు విన్నాను, మేము సభలు విన్నాను, దాని మీద అవుడికి పోయారు ఈ మధ్యాహ్న నా సంస్కార సభకు వాళ్ళు తెలుస్తాయి. దాని చనిపోతానే సంస్కార సభ ఉంటుందని ఆ సభకు మనం వెళ్తామని. కానీ ఈ ప్రిపేర్నెస్ ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోతాం, రావుకి మనుషులు ఎంత భయపడతారు, దానికి సాగుకి మనకి ఎంత సంసిద్ధం. ఈ సంసిద్ధత అనేది ఎక్కడికి వచ్చింది అంటే మనిషిలో విశ్వాసం, సమాజంలో విశ్వాసం, మానవుడికి ఎక్కువ మంచితనంలో విశ్వాసం. ఎప్పుడైనా మంచి గెలుస్తుంది, మానవత్వం గెలుస్తుంది, ఒక మంచి సమానం వస్తుంది అనే స్వప్నం కొరకు వాళ్ళు తెలిస్తే నేనేం చేసిన ఇక్కడ డబ్బులు పెట్టుకుంటూ అని గుర్తు చేసుకుంటాం. వాళ్ళ అమరత్వాన్ని గుర్తు చేసుకుని తల్లిదండ్రులు బంధువులు వచ్చారు. తల్లిదండ్రులు బంధువులు వచ్చిన వాళ్ళందరూ బాధ లేదంటారు, కన్నీళ్ళు ఉంది. కానీ తమ కుటుంబ సభ్యులు చేసిన త్యాగం ఏంటో దానికి తలెత్తుకొని అందరూ గుర్తు చేసుకుంటాం. మనం కూడా ఒక కూర్చొని కింద మనం కూడా మిగతా వాళ్ళందరూ కూర్చో కింద. ఏ తల్లిదండ్రులు కూడా ఇట్లా త్యాగం చేసిన తల్లిదండ్రులు తలదించుకొని అయ్యో మా తప్పు చేసిన తండ్రి వాళ్ళందరూ కూడా సగలమంతా వాళ్ళ జ్ఞాపకం మెమోరియల్ మీటింగ్స్ అని పెడుతున్నారు తల్లిదండ్రులు. ఎందుకు పెడుతున్నా అంటే మా వాళ్ళు చేసిన పని తప్పుగా, ఇది వాళ్ళు కన్విన్స్ లేకపోతే కదా మావాళ్ళు చేసిన తప్పుగా. చాలా మంది తల్లులు పిల్లలు చేసే తప్పులైతే వాడు మంత్రుల కొడుకు కానీ వాడి సంపన్నుల కొడుకు కానీ వాడు చేసే కొందరికి తలెత్తుకోలేక తల్లిపోయి రాలేక అయ్యో ఇట్లాంటి పిల్లలు అంటే అన్నానా అని బాధపడేటట్టు ఒక అర్థం. అయ్యో మా పిల్లలు త్యాగాలు చేశారు, సమాజం మంచి కొడుకు త్యాగాలు చేశారు, నాకు గోపాలను వీటికి పెడతా, నేను గుర్తు చేసుకుంటాను. దీని తేడా ఉంది, త్యాగాన్ని తేడా. రాజ్యం ఏమవుతుందంటే మళ్ళీ ఇంకా పోతారేమో, మళ్ళీ ఇంకా పోతుందంటే ఉద్యమాలు ఏ రూపంలో వస్తాయని మనం చెప్పలేము. కానీ మనిషి మంచితనానికి, మనిషి స్వార్థానికి, మనిషి త్యాగానికి, మనిషి ధనం తాను సుఖం చూసుకోవడానికి నిరంతరంగా ఒక దర్శనం. ఎందుకంటే మనం పోలే ఇక్కడ మనం ఇక్కడ నిలబడి ఇంకా మనం మాట్లాడుతున్నాం అంటే బయట జరుగుతున్న సంఘటనలు చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. నిజంగా జరుగుతున్న తల్లులు పిల్లలు చంపుతున్నారు, పిల్లలు తల్లులను చంపుతున్నారు.
వాడి మధ్య నా తల్లి డబ్బులు అడిగాక ఒకసారి కొట్టి ఆమెకి డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని పోయి వాడు తాగురా తల్లిని తప్పడం తండ్రిని తప్పడం ఇంట్లో కాదు మ్యారేజ్ చేసుకున్న కూతురు తప్పడం అది ఏం అసలు అది ఏం జరుగుతుందంటే ఎట్లా మంచి ఎక్సైట్ అయిపోయారు ఒక ఇంటర్ కాదు మ్యారేజ్ చేసుకుంటే కొంత అభ్యంతరం ఉంటుంది కానీ ఇంటర్ కాదు మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా పరాలు ఏదో అబ్బాయికి తెలుసుకున్నాడు అని మళ్ళీ అడ్జస్ట్ అయినప్పుడు బాగున్నాయి కానీ సంపదం అనేది అసలు తన గౌరవంగా ఇదే గౌరవం నువ్వు పిల్లలు అప్పుడు అది గొప్ప ఇదా కానీ వస్తున్న మార్పులు ఏవైతున్నాయో ఒక ఆర్థిక వ్యవస్థ వచ్చింది ఆ వ్యవస్థలో సుఖంగా జీవిస్తూ వాడు డబ్బులు చేసుకుంటుంటాడు కోట్లాది రూపాయలు చేసుకుంటుంటాడు మనకు ఏం చెప్తే సుఖంగా బతకండి ఏం త్యాగాలు వీగాలు అనేది మంచిగా బతకండి అయ్యో మంచిగా బతకడానికి అవకాశం తీసుకున్న కోట్ల రూపాయలు మాకు లేదు ఆ కోట్ల రూపాయలు పంచం అని అంటున్నాను పంచండి అందరికీ మంచిగా మీ రాజు బతకండి వీడు నా డబ్బులు అడిగే వచ్చాడు అంటే వాడికి భయం భయం అంటే ఏం చేస్తున్నాడు వీడియోలు ఎక్స్ట్రీమిస్తున్నాడు నన్ను కూడా మధ్యన చాలా ఉంది అర్థం నడిచిపోయాల్సిందని చెప్తాను నడిచిపోయాక అంత సులభం కాదు కావడం అంత సులభం కాదు మారేడు అందరు వేలు 1 లక్షల మంది పోయేవాడు కావడం అది ఒక అద్భుత ప్రక్రియ కెమికల్ ప్రాసెస్ కానీ అందరు కాదు ఉపన్యాసాలు గురించి పెట్టిన కాదు కానీ ఈ ట్రీట్మెంట్ పెట్టుకోవడంలో ఉండే ఇదే ఒక దాని మంచి లక్షణం ఏంటంటే తాముగా ఉండే మనిషిని కాపాడుతూ మనం కూడా మాడకుండా కాపాడుతూ మనలో ఉండే మనిషిని కాపాడుకుంటాం అనేటువంటి ఈ ప్రక్రియ ఏదైతుందో అమరుల కమ్యూనిటీల సంఘం ఆ మానవత్వం నుంచి పుట్టిన సంఘం అది ఒక మానవీయ నుంచి పుట్టిన సంఘం కొన్నిసార్లు తల్లిదండ్రులు భయపడుతున్నారు వాళ్ళని తీసుకోవాలి వద్దని ఏం లేదు తీసుకుంటే పోలీసు వాళ్ళకి ఇచ్చేస్తారు కోర్టు ఏమైతుందో క్షమాన్ని తీసుకుంటే ఏమైతుందో అని భయపడుతున్నారు నీకు పెట్టిన భయం పడిన ఎట్లా అంత త్యాగం చేసి శవమైన వాళ్ళు తల్లిదండ్రులు భయపడుతుంటే ఆ శవం ఏం కావాలి అనే దగ్గర ఒక ప్రశ్న ఆ ప్రశ్న జవాబుగా కొందరు బంధుమిత్రులు వాళ్ళు శవాల సేకరణ వచ్చేసిన పని ఏం లేదు కేవలము శవాలను సేకరించడం వీలుంటే తల్లిదండ్రులతో మాట్లాడము శవాన్ని కట్టించుకోవడం లేకపోతే ఆ శవాన్ని అంతిమ సంస్కారం కూడా వాళ్ళే ఎంత మానవత్వం కావాలి దీనికి ఎంత అంటే మనిషి చనిపోయిన మనిషి ఆ మనిషి దేని కొరకు చనిపోయాడు ఆ చనిపోయిన విలువల కొరకన్నా ఆ శవానికి చాలా విలువ ఉంది ఈ మధ్యన మా చంద్రకుమార్ గారు చాలా సందర్భాలు చెప్తున్నారు అది శవాన్ని గౌరవించండి అయ్యా రావణుడిని చంపిన తర్వాత లక్ష్మణుడు అంటారు దుర్మార్గుడు అని ఆయన శవాన్ని వాడికి పోతే రాముడు చెప్పాక రావణుడు దుర్మార్గాలు వాడికి ఉండే లక్షణాలు నచ్చున్నాయి ఎంత పెద్దవాడైనా మంచివాడైనా శవం అయిన తర్వాత అది తప్పకుండా మనం గౌరవిస్తారు ఈ శవాన్ని ఏమో అని రాముడు లక్ష్మణుడితో ఉన్నాడు ఆ మాత్రంలో రామరాజ్యం రాముడు రాముడు పోతుంటే రాముడు రావణ్ణి గౌరవిస్తాను అన్నాడు కదా అంటే నువ్వు ఏ విలువలు ఈ కొన్ని మీరు చెప్పే విలువలో ప్రేమ పడిపోయినా అనుకుంటా శవాలనుకుంటా వేరే ట్రీట్ని డెడ్ బాడీని కూడా దాని మీద కూడా కోపం ఇది ఏం అసలు నువ్వు చేసిన పని అమానుషమైన పని ఏం అసలు దీంట్లో సాధించేది కనుక ఈ మొత్తంగా ఒక మానవ సమాజము దానికి ఉండేటువంటి మానవీయత నాగరికత ఇది 1000 సంవత్సరాలుగా జరిగిన ఈ పరిణామ వచ్చినటువంటి నూతనమైన విలువలు అద్భుతమైన విలువలు ఈ విలువలన్నీ విధ్వంసమైన కాలానికి వచ్చాం మనం ఈ సందర్భంలో మళ్ళీ మనం గుర్తు చేసుకున్న మనుషులు బయటున్నారు ఆ మనుషులు సాధారణమైన మనుషులు కాదు వాళ్ళు తమ కొరకంత చనిపోలేదు వాళ్ళు చనిపోయింది సమాజం కొరకు చనిపోయారు అందుకని వాళ్ళు గుర్తు వేసుకుంటున్నాం మీటింగ్ పెట్టుకుని ఆ సంస్మరణ అర్థంలో ఒక సంస్మరణ సభకు వెళ్ళారు పరదాల్సింది ఆయనను నడివిలో చంపారు ఆయన మెమోరియల్ వ్యక్తి తర్వాత పద్ధతికి వాడు ఏం చేశారంటే ఉదయం అంతా చదివిస్తున్నారు ఆయన బ్రాహ్మలు మంత్రాలు వ్యవహారం ఆ మెమోరియల్ ఇచ్చారు
ఇది అందరూ వాడు ట్రెడిషన్ వాడి మెమోరియల్. నేను మెమోరియల్ లెక్చర్ ఇచ్చేప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు లెక్చర్ వింటాను. చాలా మంది అలర్ట్ అయిపోయారు, లీడ్ జరుగుతుంటారు. ఎవరంటే ఆయన మొదటి ముఖ్యమైన అస్సాం ఆయన అభిమాని పోటీ చేసుకొని ఆ లెక్చర్ పరస్కారం పెట్టింటారు. దానికి అంటే ఈ మార్పు ఏదైతే వచ్చిందో ఈ మార్పున్న సందర్భంలో అమరుల బంధుమిత్రుల సంఘం వారు చేస్తున్న పనిని అభినందిస్తూ వారు చేసిన పని గౌరవంగా ఆ పని గుర్తిస్తూ ఇవాళ వచ్చిన తల్లిదండ్రులు భక్తులు ఎవరుతున్నారు. మనం ఈ కథాస్తు పెట్టుకోవడానికి సరే ఇబ్బంది పడిన వారు పెట్టుకోని అయినా పోరాటం చేసి వాడు పెట్టుకున్నాను. కానీ ప్రభుత్వానికి కానీ రాజ్యానికి కానీ మళ్ళీ ఒకసారి చెప్తున్నది ఏంటంటే ఈ మీటింగ్లు పెట్టుకోని కానీ సదస్సులు పెట్టుకొని బయట దీంట్లో మానవత్వాన్ని దీంట్లో త్యాగాన్ని గుర్తించండి. ఇది మీకు కూడా అవుతుంది. ఎందుకంటే అమానవీయంగా మాట్లాడుతాం ఎక్కడ చేయాల్సో తెలియదు, ఎక్కడ తెలియదు. ఎందుకంటే ఈ సమాజాన్ని మానవీకరించాలంటే అసలు ఇవాళ త్యాగాలు చేసిన వాళ్ళ త్యాగాన్ని నువ్వు దానికి డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ నువ్వు త్యాగాన్ని గుర్తించము, తర్వాత వాళ్ళు మెమొరీని కూడా గుర్తించడం వాళ్ళ మీటింగ్ కట్టుకొని అయితే అది అమానం. అది రాజ్యం తింటాం అమానం ఏం చెప్పినా ఇల్లీగల్, అది లాఫుల్ కూడా చట్ట ప్రకారం కాదు. కానీ మానవీయం కూడా కాదు, మానవత్వం కూడా కాదు అనే విషయాన్ని చెబుతూ నేను గతంలో ఇచ్చిన లెక్చరు ఈ మధ్యన దాన్ని ట్రాన్స్క్రిప్ట్ చేసి ఒక చేసే బంధుమిత్రుల సంఘంలో నేను మాట్లాడినాను. గతంలో మాట్లాడి అది చూసుకుంటే నాకు అనిపించింది. ఎందుకంటే ఏం మాట్లాడతాం మళ్ళీ మాట్లాడండి కదా, కానీ మాట్లాడంటే మళ్ళీ మళ్ళీ మాట్లాడదు అవసరం వచ్చింది. ఈ అవసరాన్ని గుర్తిస్తూ నన్ను పిలిచి ఈ గౌరవాన్ని ఇచ్చినందుకు పద్మకుమారి గారికి బంధుమిత్రుల సంఘానికి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలిసి నేను